బ్రేకింగ్ న్యూస్ కిడ్నీ రాకెట్ పై ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీ గాంధీ హాస్పిటల్ కు చేరుకుంది. కిడ్నీ డోనర్స్ మార్పిడి చేయించుకున్న వారిని కలిసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎంత డబ్బులు ఆశ చూపారో ఆరా తీస్తున్నారు. కమిటీలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కిరణ్మై, యూరాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున్ ఉండగా ఉస్మానియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ నేతృత్వం వహిస్తున్నారు. కిడ్నీ రాకెట్ వెనుక ఉన్నది ఎవరో డీటెయిల్స్ తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కిడ్నీ రాకెట్ పై ఏర్పాటైనటువంటి నిజ నిర్ధారణ కమిటీ గాంధీ హాస్పిటల్ కు చేరుకుంది. కిడ్నీ డోనర్స్ మార్పిడి చేయించుకున్న వారిని కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎంత డబ్బులు ఆశ చూపారో ఆరా తీస్తున్నారు. కమిటీలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కిరణ్మై, యూరాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున్ ఉండగా ఉస్మానియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ నేతృత్వం వహిస్తున్నారు. కిడ్నీ రాకెట్ వెనుక ఉన్నది ఎవరో డీటెయిల్స్ తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, మొత్తం మెడికల్ కమిటీ దీనికి సంబంధించి నివేదిక తీసుకుంటుంది. కిడ్నీ రాకెట్ దందాకి సంబంధించి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటివరకు బయటపడిన అంశాలేంటి? సౌమ్య, కిడ్నీ రాకెట్ పైన ప్రభుత్వం ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఈ కమిటీ కొద్దిసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్కి చేరుకుంది. గాంధీ హాస్పిటల్లో ఎవరైతే ఈ కిడ్నీ రాకెట్కు సంబంధించినటువంటి కీలక సూత్రాలు ప్రదీప్ కూడా కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రిలో ఉండే ఇక్కడి నుంచి పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. సరూర్ నగర్ పోలీసులు ప్రదీప్ని కీలకంగా విచారిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీరందరికీ కూడా కిడ్నీ డోనర్స్కే కావచ్చు, కిడ్నీ రిసీవర్స్ ఎవరైతే ఆపరేషన్ చేసుకున్నట్టు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వారికి కూడా మీడియేటర్గా ప్రదీప్ వ్యవహరించినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే నస్రీన్ ఫిర్దోస్ అనే డోనర్స్ పేద వాళ్ళకు సంబంధించిన పేద మహిళలకు సంబంధించిన వారి నుంచి డబ్బులు ఆశ చూపి వారి వద్ద నుంచి దాదాపు 50 లక్షలకు పైగా వారికి ఇస్తామని చెప్పి నమ్మించి వారిని హైదరాబాద్కి తీసుకొచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న చూసాం మనం. సరూర్ నగర్లో ఉన్నటువంటి అలకానంద ఆసుపత్రిలో ఆసుపత్రిని డిఎంహెచ్ఓ అధికారులు, వైద్య శాఖ అధికారులు కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేసిన కమిటీలో ఉస్మానియా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ నేతృత్వంలో నెఫ్రాలజీ డాక్టర్ కిరణ్మై, యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ మల్లికార్జున బృందం కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే గాంధీ ఆసుపత్రిలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భవనంలోని 5వ అంతస్తులో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో ఇద్దరు రిసీవర్స్ అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వారు రాజశేఖర్, కృపలత, ఒక జెంట్స్ మేల్ అండ్ ఫీమేల్ రాజశేఖర్, కృపలతలు ఇందులో 5వ అంతస్తులో నెఫ్రాలజీ విభాగంలో ఉన్నారు. మరో ఇద్దరు డోనర్స్ నస్రీన్ ఫిర్దోస్ ఎమర్జెన్సీ భవనంలో ఉన్నటువంటి 2వ అంతస్తుల ఆర్ఐసీలో వీరికి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్పిన పరిస్థితి. అయితే ఈ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ ఈ కిడ్నీ రాకెట్కు సంబంధించినటువంటి కీలక అంశాలను రాబట్టనుంది. ఎందుకంటే వీళ్ళు తమిళనాడుతో పాటుగా కర్ణాటక, బెంగళూరుకు చెందిన వారిగా కూడా ఇప్పటికే కమిటీ గుర్తించింది. వీరి పేర్లు కూడా గుర్తించింది. అయితే వీరికి సూత్రధారులు ఎవరు, ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఎవరున్నారు? ఎందుకంటే 6 నెలల క్రితం మొదలైనటువంటి ఈ ఆసుపత్రిలో ఈ 2 ఆపరేషన్సే కాకుండా ఇంకెన్ని ఆపరేషన్స్ జరిగాయి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎన్ని జరిగాయి, కిడ్నీ రాకెట్కు ఈ ఆసుపత్రికి ఉన్న సంబంధాలు ఏంటి? ఎందుకంటే ఇప్పటికే ఈ ఆసుపత్రి అలకనంద ఆసుపత్రికి సంబంధించినటువంటి యజమాని సుమన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో ఇటు విచారణ కమిటీ కూడా, నిజ నిర్ధారణ కమిటీ కూడా ఇటు పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తూ, ఆసుపత్రి వర్గాల నుంచి వివరాలు సేకరిస్తూ, ఇక్కడ బాధితులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో కిడ్నీ డోనర్స్తో పాటుగా కిడ్నీ రిసీవ్ చేసుకున్నటువంటి, ఎందుకంటే 50 లక్షలకు డీల్ కుదుర్చుకొని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నటువంటి రాజశేఖర్, కృపలత కూడా నిజ నిర్ధారణ కమిటీ కొద్దిసేపటి క్రితమే వారిని విచారిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఎవరున్నారు, అసలు సూత్రధారులు ఎవరు, ఎన్ని ఆసుపత్రులతో వీరు టైఅప్ చేసుకున్నారు, ఎంతమందికి ఆపరేషన్స్ నిర్వహించారు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో ఈ ఆసుపత్రికి ఉన్న సంబంధాలేంటి, 6 నెలల కాలంలో ఎన్ని సర్జరీలు చేశారు, ఎంతమందికి కిడ్నీ మార్పిడిలు చేశారు, ఎంతమందికి పేమెంట్స్ ఏదైతే డీల్ చేశారు, వీటి వెనుక సూత్రధారులు ఎవరున్నారు, తమిళనాడు, కర్ణాటక కేంద్రంగా వీళ్ళకి డీల్ చేస్తున్న వారు ఎవరు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు నిజ నిర్ధారణ కమిటీ కూడా ఈ మొత్తం కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ప్రధాన కారులకు ఎవరు అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
విచారిస్తున్నారు. వీరి యొక్క డోనర్స్ ని రిసీవర్స్ ని విచారించిన అనంతరం కూడా ఒక కీలక అంశాలు కూడా ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. తమిళనాడు, కర్ణాటకలో అసలు సూత్రధారులు కూడా నిజ నిర్ధారణ కమిటీ బయటపెట్టనుంది. నిజ నిర్ధారణ కమిటీ దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ రాకెట్ ముఖ్య సూత్రధారులను కూడా బయటపెట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సౌమ్య, సాగర్, ఇప్పుడు చూస్తూ ఉన్నాము మనము ఇద్దరు గ్రహీతలు ఇద్దరు దాతలతో ఉన్నటువంటి ఇష్యూ కాదు ఇది. ఇంతకు ముందు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ హాస్పిటల్కి సంబంధించి ఎన్నో అలిగేషన్స్ కూడా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము మార్నింగ్ నుంచి. సో దీనికి సంబంధించి వెనకాల కూడా ఏదో ఇంటర్నల్ లింక్ ఉంది. దీని వెనకాల ఇంకెవరో చేయిస్తున్నారు అంటే దీనికి సంబంధించి ఓన్లీ ఈ హాస్పిటల్కే కాదు, అంటే కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన డాక్టర్స్ కూడా ఉన్నారు, అలాగే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ దీన్ని నడుపుతుంది ఎవరు అనేది అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ? ఎస్, ఖచ్చితంగా యలకానంద ఆసుపత్రి అంటే స్టార్ట్ అయింది కూడా 6 నెలల క్రితమే స్టార్ట్ అయింది. ఇందులో సుమన్ అనే కీలక సూత్రధారుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించినటువంటి డీల్స్ కోసమే దీన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా కిడ్నీకి సంబంధించినటువంటి ఇష్యూతోనే ఒక మహిళ అందులో అడ్మిట్ అయితే ఆమె మృతి చెందడం కూడా వివాదాస్పదంగా మారింది. ఈ ఆసుపత్రి నేపథ్యం కూడా, ఈ ఆసుపత్రి పూర్తిగా ఆసుపత్రి వ్యవహారాలు కూడా వివాదాస్పదంగా ఉండడంతో పోలీసులకు కూడా అనుమానం వచ్చిన పోలీసులు గతంలో కూడా కేసు నమోదు చేశారు. అయితే తాజాగా వచ్చినటువంటి ఈ కిడ్నీ రాకెట్ ఉదంతం వెలుగులోకి రావడంతో ఈ ఆసుపత్రిని సీజ్ చేశారు. అయితే ఈ ఆసుపత్రి కేంద్రంగా దాదాపు 10కి పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కీలకంగా తమిళనాడు, కర్ణాటకకు సంబంధించిన డాక్టర్లతో కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సుమన్ని విచారించినటువంటి పోలీసులు తమిళనాడు, కర్ణాటక కేంద్రంగా డాక్టర్లతో సంబంధాలు, ఈ కిడ్నీ రాకెట్కి సంబంధించినటువంటి కీలక ముఠాకు సంబంధించిన సంబంధాలు కూడా బయటపెట్టే అవకాశం ఉంది. అందులో కీలకంగా తమిళనాడు డాక్టర్స్తో పాటుగా ఇటు కర్ణాటకకు సంబంధించిన 2 డాక్టర్లతో కూడా సుమన్కి రెగ్యులర్గా కాంటాక్ట్స్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఈ డీల్స్ కూడా అక్కడి నుంచే వాళ్ళు చేస్తూ అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తారు. అక్కడి డాక్టర్ కూడా ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చి సర్జరీలు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే నిన్న రైడ్స్ జరుగుతున్న సందర్భంలో డాక్టర్లు పరారు కావడం, చికిత్స చేస్తున్న డాక్టర్లే పరారవడంతో ఇది మొత్తం కూడా కిడ్నీ రాకెట్ ముఠానే నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు సంబంధించిన, కర్ణాటకకు సంబంధించిన డాక్టర్లు ఎవరు, ఈ కిడ్నీ రాకెట్ ముఠా వెనుక ఎవరున్నారు, హైదరాబాద్తో కూడా ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుంది. నిజ నిర్ధారణ కమిటీ మరికొద్దిసేపట్లో ఇక్కడ విచారణ పూర్తి చేసిన అనంతరం కూడా కీలక విషయాలు కూడా ఈ కేసులో బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.